టేబుల్ టెన్నిస్ శిక్షణలో ఏ ప్రభుత్వ పాఠశాల పిల్లలైనా సరే, అది ఏ సెక్టర్ అయినా, గురుకులాలు కానీ, సాంఘిక పాఠశాలలు కానీ, లేదా ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా పూర్తిగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా క్రీడాధికారి పూర్తిగా ప్రొవైడ్ జరుగుతుంది. ఎవరైనా ఆడాలని ఉద్దేశం ఉన్నట్లయితే టేబుల్ టెన్నిస్ వారు నేర్పడానికి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఔత్సాహికులు చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక మంచి గేమ్ నేర్పించాలి. మంచి గేమ్ అంటే టేబుల్ టెన్నిస్ గేమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్. ఎందుకంటే ఇది హై హ్యాండ్ కోఆర్డినేషన్ గేమ్ అండి. ఒక ప్లేయర్కి, ఒక స్టూడెంట్ కావాల్సిన ఏకాగ్రత, ఆ ఏకాగ్రతని, ఆ కాన్సన్ట్రేషన్ ని పెంచగలిగేది టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ ఆడటం వల్ల హోల్ బాడీలో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చాలా మంది తెలియక టేబుల్ టెన్నిస్ మీద అవగాహన లేక టేబుల్ టెన్నిస్ లో జాయిన్ అవడానికి ఇబ్బంది పడుతున్నారు. టేబుల్ టెన్నిస్ ఈ యొక్క కేంద్రంలో రెగ్యులర్ గా వారం రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఏ ఒక్కళ్ళైనా సరే టేబుల్ టెన్నిస్ నేర్చుకోవాలి అనుకుంటే ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియంకి వచ్చి మా యొక్క కేంద్రంలో సంప్రదించినట్లయితే వారికి శిక్షణ, దాని యొక్క వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇది బయట పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు అన్నట్లయితే పే అండ్ ప్లే స్కీమ్ ప్రకారం ఆడాల్సి వస్తుంది. దాని నామ్స్ ప్రకారం వాళ్ళ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ గ్యారంటీగా ఇక్కడ ఆడే పిల్లల్ని జాతీయ స్థాయి లేదా అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయిలో మేము బాధ్యత తీసుకుంటామని, ఆ యొక్క భద్రతను మేము కల్పిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సాంబమూర్తి. టేబుల్ టెన్నిస్ మూర్తి అని పిలుస్తారు ఖమ్మంలో. నేను ఒక 32 సంవత్సరాలుగా ఈ యొక్క వ్యాయామ విద్యలో ఉండి ఈ యొక్క టేబుల్ టెన్నిస్ శిక్షణ కేంద్రాన్ని సర్దార్ పటేల్ స్టేడియంలో 2021 సంవత్సరంలో కరోనా అనంతరం ప్రారంభించడం జరిగింది. గత డిఎస్డిఓ పరంధామరెడ్డి గారి మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల అనుసారం ఈ యొక్క జిల్లాలో టేబుల్ టెన్నిస్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దానికి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే ఆలోచనతోటి జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు దిశానిర్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో టేబుల్ టెన్నిస్ని అభివృద్ధి చేయాలి, దానికి ఏ విధంగా మనం ముందుకెళ్లాలి అనే ఒక చక్కటి ప్రణాళికను రూపొందించమనగా మేము ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ మరియు కోచ్గా ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని రకాల గురుకుల పాఠశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ని ప్రారంభించాలనే సదుద్దేశంతో టేబుల్ టెన్నిస్ మొదట ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే టేబుల్ టెన్నిస్ని ఖమ్మం జిల్లాలో అడుమలెల, వైరా, తానవాయిగూడెం, టేకులపల్లి, కూసుమంచి మరియు నేలకొండపల్లి మండలాల్లో చక్కగా ఈ యొక్క టేబుల్ టెన్నిస్ని డెవలప్ చేస్తూ, అదేవిధంగా ఖమ్మం గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో బాలికలకి ప్రత్యేక శిక్షణ ఇచ్చుకుంటూ మనం ఈరోజు రాష్ట్రంలోనే హైదరాబాద్కి ధీటుగా ఖమ్మం జిల్లా నుంచి క్రీడాకారులు తయారు చేయడం జరుగుతున్నది. మరి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో క్రీడలు ఈ విధంగా తయారవడానికి ముఖ్య కారణం సర్దార్ పటేల్ స్టేడియం. సర్దార్ పటేల్ స్టేడియంలో నా వంతు నేను 2 సంవత్సరాల క్రితం ఇనిషియేషన్ తీసుకుని యొక్క టీటీ శిక్షణ కేంద్రాన్ని జిల్లా క్రీడాధికారి సునీల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ క్రీడల్ని మేము ఇంత సమృద్ధిగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన శిక్షణను ఇస్తున్నాం. దాదాపుగా 150 మంది బాలికలు ఈరోజు ఖమ్మం జిల్లాలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారంటే, రాష్ట్రంలో మీరు ఎక్కడ ఏ జిల్లాలో చూసినా కూడా ఒక జిల్లా నుంచి 5 అమ్మాయిలు, 10 మంది అమ్మాయిలు లేదా 15 మంది అమ్మాయిలు ఉన్నారు. కానీ ఖమ్మం జిల్లా నుంచి 150 మంది బాలికలు ఆడడం ఒక చక్కటి ఫలితంగా మేము భావిస్తూ, మా పేరెంట్స్ అందరూ కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు రకరకాల వ్యాపకాలతో, రకరకాల వ్యవహారాలతోటి ఈ రాష్ట్రంలో టేబుల్ టెన్నిస్ ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి కూడా 4 జిల్లాలు 5 జిల్లాలు టేబుల్ టెన్నిస్ ఆడడం జరిగింది. కానీ ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనంగా టేబుల్ టెన్నిస్ మేము ఎంతో అభివృద్ధి చేస్తూ, ఎందుకంటే బాలుర్లో చక్కటి ప్రతిభ గల పిల్లలు మా దగ్గర ఉన్నారు. ఎంత అద్భుతమైన ఫలితాలు సాధించామంటే, గత సంవత్సరం మేము ఆడిన మినీ టోర్నమెంట్స్ లో మా దగ్గర పట్టాలు జ్వలిత్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి రాష్ట్ర బంగారు పథకాన్ని సాధించాడు. అదేవిధంగా చార్విక్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా రాష్ట్ర బంగారు పథకాన్ని సాధించాడు. శివాణి అనే ఒక అమ్మాయి ఉన్నది, బ్రాంజ్ మెడల్ సాధించింది. అలాగే గద్దల సిరి అనే ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. ధరణి అనే అమ్మాయి, వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఉన్నారు. ధరణి అనే ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. మోహిత్ అనే పిల్లగాడు సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ పిల్లలందరూ కూడా నిజంగా వారి తల్లిదండ్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పట్టాలు జ్వలిత్ అనే పిల్లగాడు మన దగ్గర మా వెనకాతలే ఉన్నాడు. నిత్యం శిక్షణ అండి. అబ్బాయి చేసే శిక్షణ కానీ, అబ్బాయి చేసే డెడికేషన్ కానీ, వాళ్ళ తండ్రులతో కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. అదేవిధంగా చార్విక్ కానీ, శివాణి కానీ, ఈ పిల్లలు మార్నింగ్ 5 o'clock వస్తారు. మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 8 వరకు 3 hours ఆడతారు. అదేవిధంగా ఈవినింగ్ 5 వచ్చి 9 వరకు ఆడతారు. ఈలో భాగంగానే మాకు అద్భుతమైన కొత్త క్రీడాకారులు, చిన్నపిల్లలు ఇక్కడ మా వెనక చూస్తున్నారు. పిల్లలందరినీ కూడా హార్విక, తను, ఖుషి, షాన్వి, అక్షిత, ఈ పిల్లలంతా కూడా వితిన్ 1 month 1.5 month లోనే చక్కటి ఫలితాలు, చాలా ముందు చర్యలో. ఇవి నా పక్కన చూస్తున్నారండి, ఈ చిన్న పిల్ల రక్ష.
ఈ అమ్మాయి వయసు 8 years ప్లస్, బట్ అద్భుతమైన టీటీ ఆడుతుంది. అలాగే శ్రేయాన్ అని పిల్లాడు ఉన్నాడు ఇక్కడ. వీడు 10 years విభాగంలో చక్కటి మెడల్స్ కొట్టాడు. మన లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో జరిగిన 10 years విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా ఇక్కడ ఆడుతున్న ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో ఉన్నతాలుగా తయారు చేయాలని, ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ ని అగ్రభాగాన్ని ఉంచాలని జిల్లా కలెక్టర్ యొక్క ప్రోద్బలం మరియు తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడానికి టేబుల్ టెన్నిస్ ని మున్ముందు మరింత వృద్ధికి తీసుకెళ్లి ఇక్కడ నుంచి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేయాలనే ఖమ్మం టేబుల్ టెన్నిస్ యొక్క కేంద్రం యొక్క పూర్తి బాధ్యతగా మేమందరం కూడా తీసుకుంటూ తల్లిదండ్రుల యొక్క సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సాయి శివాని. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాను. ఇక్కడ ఆడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నేను టోర్నమెంట్స్ కి వెళ్ళాను, నాకు కూడా మెడల్ వచ్చింది. మా మూర్తి సార్ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు జ్వలిత్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడ టేబుల్ టెన్నిస్ నేను ఆడతాను. ఇక్కడ మా మూర్తి సార్ బాగా కోచింగ్ ఇస్తున్నారు. మమ్మల్ని హైదరాబాద్ కి కాంపిటేటివ్ చేస్తారు. అలాగే ఇంకా చాలా మంది ప్లేయర్స్ ని తయారు చేస్తారు. థ్యాంక్ యూ మూర్తి సార్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీయాన్. నేను ఖమ్మం జిల్లా నుంచి ఆడుతున్నాను. నేను టేబుల్ టెన్నిస్ 8 months నుంచి ఆడుతున్నాను. ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన పోటీల్లో నుంచి చాలా మెడల్స్ కొట్టాను. ఇండియా తరపున ఆడటమే నా ఎయిమ్.